సార్ అసలుకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయంటారా? ఈ సినిమా చూసిన తర్వాత 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా చూసిన తర్వాత రోజుకు 3-4 అమ్మాయిని అలా చంపేస్తారు, అబ్బాయిని చంపేస్తారు. మధుకర్ అనే అతన్ని ఆయన మర్మంగాలు కట్ చేసి చంపేస్తారు. ఇలాగ టేక్ లక్ష్మి అనే ట్రైబ్ ఉమెన్ని అత్యాచారం చేసి యోనిలో కారం కొట్టి ఆమెను ముక్కలుగా నరికేస్తారు. జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అడవి ప్రాంతం వెళ్ళి షూటింగ్ చేయటం కానీ, అక్కడ ఒక 2-3 అయితే దయ్యం పట్టినట్టు చేశారు పిల్లలు. సడన్గా ఒక పిల్ల దయ్యం పట్టినట్టు చేస్తే అందరూ షాక్ అయినారు. కాసేపటికే మేకప్ మ్యాన్ సేమ్, కాసేపటికి ఇంకొక అమ్మాయి, అందరూ దయ్యం పట్టినట్టు చేస్తుంటే వీళ్ళు అందరూ భయపడిపోయారు. మా వాళ్ళు అక్కడ ఏదో టెంపుల్ ఉంటే టెంపుల్కి తీసుకెళ్ళి చేశారు. ఫస్ట్ మీకు ఆఫర్ ఇచ్చింది కూడా అవును, శ్రీ విష్ణు గారు చాలా ఇంట్రోవర్ట్. మనకు ఎదుటి నచ్చితే మాట్లాడతారు బాగా. ఒక స్టేజ్లో నేను కూడా మాట్లాడినా. చైతన్య జొన్నలగడ్డ అంటే ముందు మీకు సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అని తెలియదు కదా? తెలియదు మాకు. తెలిసిన తర్వాత అనిపించింది, అరే ఆయన కంటే ఈయనే టాలెంటెడ్ ఉన్నాడు. నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నాను, అసలు టిల్ ఈయనే. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో అమ్మాయి మరొక సాయి పల్లవి వచ్చిందంటారు. చెప్పలేము, సాయి పల్లవి కంటే మంచి ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు కదా. ఎస్పెషల్లీ అమ్మాయికి ఉన్న సొట్ట బుక్ గురించి కానీ. ర్యాపిడోలో వెళ్తుంది మన ఆఫీస్కి వచ్చి, మన ఆఫీస్ నుంచి వెళ్ళింది, ఫోన్ వచ్చింది అంటే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. కొంచెం ముందుకు వెళ్ళగానే మైండ్ స్పేస్ దగ్గర పడిపోయింది. ఒక ప్రొడ్యూసర్ని పిలిచాము, ఆయనతో పాటు 4 మెంబర్స్ వచ్చారు. ఆయన కాకుండా వేరే ఎవరో 4 డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటాం. వచ్చి మధ్యలో వెళ్ళిపోవడమే కాకుండా బయటకు వెళ్ళి ప్రోపగండా చేసి బాగా. ఇప్పుడు ఈటీవీ విన్ కనుక నా వెనకాల లేకపోతే వేరే ప్రొడ్యూసర్ కనుక ఎవరైనా ఉన్నారు అనుకో, వేరే ఫైనాన్షియల్ అనుకో, ఊరేసుకొని చచ్చిపోతారు. యాక్చువల్గా అబ్బాయికి బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది, వెళ్ళలేదని విన్నాం. నిజం, మేమే వెళ్ళనీయలేదు. యాక్చువల్లీ బ్యాడ్ ఇంప్రెషన్ ఏమైనా జనాలు వచ్చింది అనుకోండి, మనకు వర్కౌట్ అవ్వదు కదా. రానా గారు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటివి ఫారెస్ట్లో షూట్ చేస్తాం, కేరళ ఫారెస్ట్. అక్కడ 5:30 తర్వాత యానిమల్స్ వస్తాయి. 5:30 కరెక్ట్గా 5:30కి మీరు వచ్చారన్నారు. వెళ్ళి షూట్ చేసాము. మాకేమో షార్ట్లు కంప్లీట్ కాలే. చేస్తూనేమన్నాం. ఒక్కసారిగా నాకు తెలిసి ఒక 200 ఏనుగులు ఇట్లా వస్తున్నాయి ఇట్లా. సో మీ సినిమా జర్నీ కానీ, మీ సినిమాలు కానీ మీ పేరెంట్స్ చూసారా? ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చారా? మా పేరెంట్స్ లేరండి, చనిపోయారు. నా ఫస్ట్ సినిమా బిఫోర్ మై ఫాదర్, మై సెకండ్ ఫిలిం బిఫోర్ మై మదర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ అమ్మాయి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్. ఎక్కడ చూసినా ఇదే సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే డప్పు సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో వీళ్ళ సినిమా అంతకన్నా గట్టి సౌండ్ వినిపిస్తుంది. సో దానిలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వేణుడుగుల గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఎక్కడ చూసినా మీదే వినిపిస్తుంది సౌండ్ అంతా. రాజు వెడ్స్ రాంబాయ్ సాంగ్స్ మాత్రం లూప్లో వాయిస్ వస్తూనే ఉంది. సో నాకు తెలిసి అన్ని హడావుడులు అన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా ఉంటారని ఇప్పుడు వచ్చాము. ఇంకా అయిపోతున్నాయి, ఇంకా ఉన్నాయా సార్? సో చెప్పండి సార్, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్? మేము ఏదైతే మా డైరెక్టర్ సాయిల్ కాంపాటి సిన్సియర్గా తను రాసుకున్న కథని మేము అందరం నమ్మటం, ఈటీవీ విన్ వాళ్ళు మమ్మల్ని నమ్మటం, ఈ సినిమా చేయటం, చేస్తున్నప్పుడల్లా మాకు అనిపించేది థియేటర్ సినిమా అనిపించేది. థియేటర్లో రిలీజ్ అయ్యే ముందు మేము అంటే దీన్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి, ఓపెనింగ్స్ ఎలా తీసుకురావాలి అనేది ఈటీవీ విన్ టీం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళు తర్వాత వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు టీము అందరం దీన్ని థియేటర్లోకి తీసుకురావాలి, జనాల్ని తీసుకురావాలి అని. మొత్తానికి జనాల్ని తీసుకురావడంలో మేము సక్సెస్ అయ్యాము. జనాల్ని తీసుకురావడం వరకు మాత్రమే మేము చేసిన పని. థియేటర్కి ఓపెనింగ్స్ తీసుకురావడంలో మాత్రమే మేము కష్టపడ్డాం. తర్వాత ఆ జనాలే మిగతా జనాలు తీసుకుని వస్తున్నారు. ఈరోజు మీకు తెలిసిందే, బ్లాక్ బస్టర్ అయింది, సెన్సేషనల్ హిట్ అయింది. సమ్ టైమ్స్ మాకే బ్లాంక్ అనిపిస్తుంది, అరే ఏంటి ఇంతమంది వస్తున్నారు ఏంటని. థియేటర్స్లోకి వెళ్తే చిరంజీవి సినిమాకు, పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినట్టు వస్తున్నారు జనాలు. మొత్తం యూత్, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు, హీరో హీరోయిన్ అందరం కలిసి వెళ్తే డైరెక్టర్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది కదా. సాయిల్ కాంపాటి అంటే ఒక క్రేజ్ వచ్చేసింది, స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు. పాపం ఆయన మీద హీరో హీరోయిన్లు వెంకన్న క్యారెక్టర్ జనాలు పడిపోతున్నారు ఇట్లా. అసలు ఫస్ట్ డే మాకేం తెలుసు ఇంతమంది వస్తారని తెలియదు కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు అనుకున్నాం మేము. పోతే జనాలు వస్తుంటే తర్వాత నుంచి బౌన్సర్లను పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి, డైరెక్టర్కి కూడా. సో నవ్వు చాలా హ్యాపీగా ఉంది.
చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే సార్ ఒక డైరెక్టర్కి బౌన్సర్స్ని పెట్టడం, ఆ! అది ఫస్ట్ సినిమాకి. ఫస్ట్ సినిమాకి దట్ ఈస్ సాయిల్ కంపాటి. నిజం కదా సార్, ఫస్ట్ చూడండి ఫ్యూచర్‌లో సాయిల్ కంపాటి అనే పేరు ఇట్లా ఒక మూత మోగుతది. ఇప్పుడు ఆయన బ్యాండ్ మోగించిండు కదా అమీర్పేటలో, అట్లా ఇండస్ట్రీలో మోగుతది 2 స్టేట్స్‌లో ఆయన పేరు. చాలా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్. సో చూస్తే సాయిలు కాపాడి తను చూస్తే ఒక రూటెడ్ మట్టి మనిషి, ఆ మట్టి Exactly. ఫ్లేవరే వస్తుంది. అలాంటి పర్సన్ని అంటే సినిమాలో ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఈజీ. మీరు ఒక డైరెక్టర్ అయి ఉంటే కనుక సినిమాలో సార్ ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి సార్, నేను టాలెంటెడ్, ఇంకొకటి లేదో మీ దగ్గర వర్క్ చేయడం అంటే సో గ్రాంటెడ్. కానీ సాయిలుని మీరు నమ్మడానికి రీజన్ అంటే తను అలాంటి పర్సన్ ఎంతవరకు ఒక కమర్షియాలిటీ సినిమాని తీస్తారు అని మీరు ఎలా నమ్మారు అసలు? బేసిక్‌గా సాయిల్ కంపాటికి నాకు ఆలోచన విధానంలో చాలా అది ఉంది. దగ్గరగా ఉంటాయి థాట్ ప్రాసెస్ అంతా. నేను ఆల్రెడీ 2 సినిమాలు తీయటము, నాకు కొంత లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన కంటే కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కొన్ని విషయాల్లో కొంత మెచ్యూర్డ్‌గా ఉంటుంది నాది. కానీ క్రియేటివ్ సైడ్ వచ్చేసరికి సాయిల్ కంపాటి నేను ఇంచుమించుగా ఒకే రకమైన దాంతో ఉంటాం. సో, నా స్క్రిప్ట్ ఆయన వర్క్ చేశాడు. రైటింగ్ సైడ్. అది చేస్తున్నప్పుడు 2 స్క్రిప్ట్స్‌కి వర్క్ చేశాడు. చేస్తున్నప్పుడు నాకనిపించింది తనలో మంచి ఫైర్ ఉంది. తన ఎక్స్‌ప్రెషన్ కొత్తగా ఉంది. రూటెడ్‌గా ఉంది. జీవితం ఉంది ఆ ఎక్స్‌ప్రెషన్‌లో. సోల్ ఉంది. అది కూడా ఎనర్జిటిక్ సోల్. కనెక్ట్ అయినా. ఒకరోజు ఆయన అనుకోకుండా నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నాడు. దెన్ ఏంటి ఆ రియల్ ఇన్సిడెంట్ అంటే, ఈ రియల్ ఇన్సిడెంట్ చెప్పాడు. చెప్తే నేను ఆ రోజు నిద్రపోలే. అబ్బా! అసలు ఇట్లా ఉందేంటి? ఇట్లా కూడా ఉంటున్నారు మనుషులు. ఒకవైపు ఆ ఇన్సిడెంట్‌కి ఏమో నేను అలా స్పందించిన. ఈయన ఆ ఇన్సిడెంట్‌ని సినిమాగా చేస్తా అన్నప్పుడు మాత్రం కొంచెం భయపడ్డా. ఫస్ట్ సినిమా కదా! కొంచెం మనం కమర్షియల్‌గా ఉండాలి. లేదంటే మనల్ని ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. సక్సెస్ అనేదే ఇంపార్టెంట్ అని నేనన్నా. అంటే లేదన్నా మీరు కథ వినండి. కథ విన్న తర్వాత మీరు ఎలా చెప్తే అలా అన్నాను. కథ విన్న తర్వాత ఈ రియల్ ఇన్సిడెంట్‌ని తను కథలో మేనిఫెస్ట్ చేసిన విధానం గానీ, కథని ఒక కమర్షియల్ ప్యాకేజ్ లాగా చెప్పిన విధానం గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోని ఉన్న నెరేటివ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అమ్మాయి భలే ఉంది. ఇది పక్కా కమర్షియల్‌గా వర్కౌట్ అయితది. ఈ కథ జనాలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు నేను డిసైడ్ అయినా. ఇలాగ ఆయన టాలెంట్‌ని నేను ఎక్కడ బాగా అట్రాక్ట్ అయ్యానంటే, ఈ ఇన్సిడెంట్‌ని కథలోకి మేనిఫెస్ట్ చేసిన విధానం ఉంది చూసారా, అక్కడ బాగా ఇంప్రెస్ అయినా. ఇతను చాలా టాలెంటెడ్ అని అప్పుడు నేను ఫిక్స్ అయినా. సో అసలు ఫస్ట్ తిని మీకు ఎట్లా పరిచయం సార్? అంటే మీ దగ్గర 2 స్క్రిప్ట్స్ వర్క్ చేశారన్నారు కదా సాయి గారు. మీకు ఏ స్క్రిప్ట్స్ వర్క్ చేశారు అసలుకి? ఒక స్క్రిప్ట్ అది ఇంకా బయటికి రాలేదు. ఒక స్క్రిప్ట్ ఇప్పుడు చేయబోయే స్క్రిప్ట్ అనమాట. ఓకే. అతను విరాటపురం రిలీజ్ బిఫోర్ నుంచే కాల్ చేస్తుండేవాడు. నేను మామూలుగా చేస్తుంటారు కదా అని ఒక్కోసారి రెస్పాండ్ అయ్యేవాడిని, ఒక్కోసారి అయ్యకపోయేవాడిని. కరెక్ట్‌గా ఒకరోజు సురేష్ బొబ్బిలిని పట్టుకొని వచ్చాడు విరాటపురం మిడిల్ ఆఫ్ ద షూట్‌లో. సో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కానీ, అసిస్టెంట్ రైటర్‌గా కానీ నేను చేస్తా. మీతో అసోసియేట్ అవ్వాలని ఉందన్నా అని అంటుండేవాడు. సో, అప్పటికే అంత ఫుల్ ఉన్నారు కదా అని అప్పుడు విరాటపురం తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాము. ఆ స్క్రిప్ట్‌కి కొంత వర్క్ చేశాను అలా. కానీ సార్ మీరు డైరెక్టర్‌గా అంటే మీకు తెలిసిన వరకు మీరు చేసే వరకు. బట్ వేణు గారు ప్రొడ్యూసర్‌గా వచ్చేటప్పటికి మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? డైరెక్టర్‌గా తెలియని విషయాలు ప్రొడ్యూసర్‌గా వేణు గారు ఏం తెలుసుకున్నారు? అంటే నాకు ప్రొడ్యూసర్‌గా నేను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. మనము డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినా కూడా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే మనకి ఎఫెక్ట్ అవుతది. మనం ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు మాత్రం నేను ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు మాత్రం నేను ప్రొడ్యూసర్‌గా ఆలోచించలేకపోయాను. డైరెక్టర్ లాగానే ఆలోచించాను. సో, అందుకనే అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువనే అయింది. ఒకటేంటంటే మనము డైరెక్షన్ వైపు ఉండి ఆలోచించినప్పుడు మనం డైరెక్షన్ చేసేటప్పుడు ఏది కావాలంటే అది డిమాండ్ చేసి తీసుకుంటాం ప్రొడ్యూసర్స్ దగ్గర. వన్స్ అటెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. ప్రొడ్యూసర్స్ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. నేను ఇప్పుడు అదే క్వెషన్ అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్పారు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది. సో, మీరు సినిమా చేసేటప్పుడు ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నా రిటర్న్స్ వస్తాయా లేదా? అంటే ఎందుకు ఈ క్వెషన్ నేను అడుగుతున్నాను అంటే డైరెక్టర్ కొత్త పర్సన్.
అంటే మీరు నమ్మారు ఓకే. బట్ బయట ఎవరికీ సాయిలు కంపాటి అనేవాడు అతని పర్సన్ తెలీదు. డైరెక్టర్ కొత్త పర్సన్. హీరో, హీరోయిన్ ఇద్దరికి డెబ్యూ. సో వీళ్ళని పట్టుకొని మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళ మీద నేను ఇంత బడ్జెట్ పెడుతున్నాను. కమర్షియల్‌గా ఇట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? అంటే నేను గాని, ఈటీవీ విన్ వాళ్ళని గాని స్ట్రాంగ్‌గా నమ్మామండి. ఇది కొడతది, కొడతది, కొడతది అనుకున్నాం. కానీ ఇంత గట్టిగా కొడతది అనుకోలే. మనకు మన డబ్బులు మనకొస్తాయి, పేరొస్తది. ఇంతే అనుకున్నాం గానీ, ఇంత పెద్ద హిట్ అని మేము అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. సో అంటే జనరల్‌గా సార్ ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్‌కి నేమ్ వస్తది. ఒక ప్రొడ్యూసర్‌కి నేమ్ వస్తది. కానీ 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేమ్ వచ్చిందంటే మీరేమంటారు? అందరం కష్టపడ్డారండి పాపం. ఆర్టిస్టులు గానీ, టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. చాలా అంటే చాలా అక్కడెక్కడో వెళ్ళి అడవి ప్రాంతం వెళ్ళి షూటింగ్ చేయటం గానీ, ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. మా కో ప్రొడ్యూసర్ రాహుల్ ఉండేది. ఆయన ప్రొడక్షన్ చూసుకునేది. అంటే వాళ్ళంతా కష్టపడ్డారనేది నాకు ఎవ్రీడే ఫోన్‌లో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు బాగా అనిపిచ్చేది. నేను అప్పుడప్పుడు నేను సెట్స్‌కి వెళ్ళినప్పుడు ఇంత దూరం వచ్చి ఎట్లా చేస్తా అంటే మామూలే అది. సినిమా అంటే ప్యాషన్ అందరికీ ప్రేమ. సినిమా కోసం ఏం చేయడానికైనా మనందరం రెడీ. కానీ పాపం చిన్న కొత్త పిల్లలు, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురికైతే స్కిజోఫ్రెనియా లాగా వచ్చింది. దెయ్యం పట్టినట్టు చేశారు పిల్లలు. ఒక్కొక్కరికి కాదు ఒక్కసారి కాదు. ఫస్ట్ ఒక అమ్మాయికి వచ్చిందంట. ఎందుకంటే అక్కడ వస్తే ఎండలు బాగా వస్తాయి. లేదా వర్షాలు బాగా వస్తాయి. అలాంటి ప్లేస్ అది. ఆ ఎండకు సడన్‌గా ఒక పిల్ల దెయ్యం పట్టినట్టు చేస్తే అందరూ షాక్ అయినారు. కాసేపటికే మేకప్ మ్యాన్ సేమ్. కాసేపటికే అన్నం తింటున్నారంట. అప్పుడే అన్నం తినడం ఫినిష్ అయిందంట మధ్యాహ్నం టైంలో. కాసేపటికి ఇంకొక అమ్మాయి. అందరూ దెయ్యం పట్టినట్టు చేస్తుంటే వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అందరూ భయపడిపోయారు మా వోళ్ళు. అక్కడేదో టెంపుల్ ఉంటే ఆ టెంపుల్‌కి తీసుకెళ్ళి ఇది చేశారు. తర్వాత మళ్ళీ మా వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి డీహైడ్రేషన్ వల్ల కూడా అవుతుంటది అట్లా. సో, అంత అంటే బాగా బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోయి, డీహైడ్రేషన్ అయిపోయి అలా ఉన్నప్పుడు కొంచెం స్కిజోఫ్రెనియా వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా చేస్తారు. అంత కష్టపడతారు. అందుకనే మీరు సక్సెస్ మీట్‌లో గాని, ప్రీ రిలీజ్ అందరూ ఒక ఎమోషనల్‌గా సినిమా అంటే ఒక ప్యాషన్‌తో ఉన్నట్టు కనిపిస్తారు మీకు ప్రతి ఒక్కరు. మీరు చూడండి ప్రతి ఒక్కరు హృదయంతో మాట్లాడినట్టు ఉంటది. గుండె లోతుల్లో నుంచి వచ్చినట్టుంటది ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్కరి స్పీచ్. డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్స్ గాని, ఈటీవీ విన్ నితిన్‌ది గాని, సాయిది గాని, వెంకన్న క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ గాని, హీరోది గాని, హీరోయిన్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గాని, మిట్టపల్లి సురేందర్ అందరూ ప్రేమతోని ప్రాణం పెట్టి చేసినారు కాబట్టి వాళ్ళు అంత ఎమోషనల్‌గా అందరిది క్యారీ అయింది. అందుకని అందరికి పేరు కూడా వచ్చింది. నిజం సార్. నిజంగా వాళ్ళందరూ చాలా ఎమోషనల్. మీరు చూస్తే గనుక మేము ఎవ్రీ స్పీచ్‌లో మేము ఉన్నాం కాబట్టి, డైరెక్ట్‌గానే ఉన్నాం కాబట్టి, అవును. వాళ్ళతో మేము పర్సనల్‌గా కూడా షేర్ చేసుకున్నాం కాబట్టి, అందుకే నేను ఈ మాట ఎందుకు అడిగానంటే, అవును. సార్ ఒక్కళ్ళు కాదు అందరికి నేమ్ కూడా అలానే వచ్చింది సార్. వెరీ అవును. ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. సో, అసలు నేను ఎస్పెషల్లీ వెంకన్న, చేతు జొన్నలగడ్డ క్యారెక్టర్ గురించి మీరు అసలు ఎలా బిలీవ్ చేశారు? ఆ క్యారెక్టర్ మీరు చెప్పండి సార్. అంటే ఇట్లాగే ఇదే ఆఫీస్‌కి ఆడిషన్ చేస్తుంటే మహేంద్ర గారు అని ఉన్నారు మేనేజరు. ఇట్లా ఒక అతను ఉన్నాడు మీకు పంపిస్తా అని ఆయన డీటెయిల్స్ ఏం చెప్పకుండా అతన్ని పంపించాడు. పంపిస్తే అతను మాట్లాడుతుంటే ఆ మాటలు నేను ఒక మాట మాట్లాడితే ఆయన 10 మాటలు మాట్లాడడం. నేను అడిగిన ప్రశ్నకి 2 సమాధానాలు చెప్పడం. ఇటు చూడటం, కనుగుడ్లు టక్ 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 తిప్పటం, చేతులు ఆడించటం, బాడీ మొత్తం షేక్ చేస్తున్నాడు. మాట మీద మాట మాట్లాడుతున్నాడు. అంత హైపర్ ఉన్నాడు మనిషి. ఇప్పుడు నాకు వెంకన్న క్యారెక్టర్ నేను సెట్ అవుతుంది అనిపించింది అనమాట. అంటే వాయిస్ లౌడ్‌గా ఉంది. ఇమ్మీడియేట్‌లీ డైరెక్టర్‌ని పిలిచి ఇతను ఒకసారి ఆడిషన్ చేయి వెంకన్న క్యారెక్టర్ కన్నా. డైరెక్టర్ ఇట్లా చూసి పక్కకు తీసుకెళ్ళాను. బ్రిటిష్ వాడిలాగా ఉన్నాడు. మనకు రూటెడ్ కావాలన్నా అన్నాడు. అంటే లేదురా ఒకసారి చూడు. బాడీ లాంగ్వేజ్ అంతా వేరేలా ఉంది. నేనది చూడన్నా. అవునా అన్నా అన్నాడు. అవునవును కొంచెం సైక్ ఉన్నాడు మనిషి. మనకు అట్లే కావాలి కదా! కానీ ఐస్ చూడు అన్నెసెసరీగా తిప్పుతున్నాడు. చేతి వేలు ఆడిస్తున్నాడు. కాళ్ళు ఆడిస్తా ఉన్నాడు. భుజాలు ఆడిస్తా ఉన్నాడు. అంటే సరే అని ఆడిషన్ చేస్తే నచ్చేసింది దానికి. మా వాళ్ళందరికి బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత అతను ఓకే అన్న తర్వాత తెలిసింది అతను సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అని. తెలియదు మాకు ముందు. ఓకే.
సో అలా అతను ఆన్ బోర్డ్ అయ్యాడు. సో అసలుకి ఆయన క్యారెక్టర్‌కి జనాలు నిజంగా బయట కనిపిస్తే అది కొట్టేసేవాళ్ళేమో సార్. నిజంగా సీరియస్‌లీ ఎంత కనెక్ట్ అయ్యారంటే ఎస్పెషల్లీ ఆ డైలాగ్స్ ఒక 2, 3 డైలాగ్స్‌కైతే ఏమే నిన్ను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టలే. కొట్టేదాకా తెచ్చుకోకు. వాళ్ళ మదర్‌ని అంత కరెక్ట్. వైఫ్‌ని అక్కడ నాకు మీ సెన్సిటివ్‌నెస్ ఎక్కడ కనిపించిందంటే వాడు ఎంత పెద్ద ఎదవ అవని, వాడు ప్రపంచానికి మొత్తము విరోధం అవని, వాడు పెద్ద డాన్ అవని, ఏదైనా అవని, బట్ కూతురు దగ్గరికి వచ్చేవాటికి ఒక తండ్రి కూతురు బాండింగ్ అనేది ఒక అది డైరెక్టర్ రైటింగ్ లోనే అది ఉంది, ఆ బ్యూటీ ఉంది. ఆ సెన్సిటివ్ పాయింట్ చూపించారు డైరెక్టర్ రైటింగ్ లోనే, సాహిల్ గంపాటి రైటింగ్ లోనే ఆ బ్యూటీ అంతా ఉంది. ఎస్పెషల్లీ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు అది మీ నాన్న నీతో మంచిగా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, నువ్వు ఇప్పుడు నువ్వు మంచిగా అయిపోతావు అది అన్నప్పుడు, అది చేస్తున్నప్పుడు కూడా తన మెమరీస్లో వాళ్ళ పాపతో ఉన్న అవన్నీ షార్ట్స్ పడతాయి ఆ సీన్లో. సో అది గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు కూడా అసలుకి అంటే ఎవ్రీ సీన్ అంటే ఎంత కనెక్ట్ అయ్యాము అంటే మేము. సో నిజంగా ఒక ఫాదర్ అండ్ డాటర్ నువ్వు చిన్నప్పుడు ఏడవద్దని సేమ్ సిచ్యువేషన్ చూపించినప్పుడు కానీ, సో అసలుకి అది ఆ ఎమోషన్ని ఇప్పుడు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి ఆయన కాకుండా ఇంకెవరేమో బాగోరు. టైలర్ మేడ్ లాగా ఉంది ఆ క్యారెక్టర్ అతనికి. చాలా అసలుకి చాలా భయపడ్డా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతో మేము ఎప్పుడు నాకు మంచి పరిచయం, ఎప్పుడో 4-5 years నుంచి తెలుసు. సో ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం సార్ మీకు మంచిది ఒక క్యారెక్టర్ పడితే ఫ్యాబులస్ సార్ అని అంటూ ఉంటాం కానీ, సో వెయిటింగ్ అనమాట. సో నేను అది అవ్వంగానే వెంటనే నేను కాల్ చేసి అసలు సూపర్ కొట్టేస్తారు, ఇంకా మీరు మీ డేట్స్ మాకు దొరకవేమో అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అంటే థ్యాంక్ యూ అమ్మ. అంటే ఆయనకి ఎంత ప్యాషన్ అంటే యూఎస్ నుంచి కూడా వచ్చి చేస్తూ ఉంటారు. యూఎస్ నుంచి వచ్చి వర్క్షాప్ చేసేవాడు ఇక్కడ. ఫ్లైట్ వేసుకొని సొంత పైసలు పెట్టుకొని వర్క్షాప్ అన్న నెక్స్ట్ వీక్ మీకు ఉన్నాయి అనగానే, వర్క్షాప్ ఉంది మీకు నెక్స్ట్ వీక్ 7 days ఉంటుంది అనగానే, ఓకే వచ్చేస్తున్నాను 3 days బిఫోర్ చెప్తే చాలు వచ్చేసేవాడు. అయిపోగానే మళ్ళీ పెట్టాడు. సో అక్కడ జాబ్ చేస్తే ఇట్లా పడ్డాడు. ఆయన అక్కడే ఉంటాడు. ఓకే, అక్కడ సిటిజన్ ఆయన. మామూలుగా అక్కడ జాబ్ చేస్తున్నారని తెలుసు. జాబ్ ఏదో ఉంది మొత్తానికి అతనికి అక్కడ ఇన్కమ్. సో ఇంకా అట్లా చేంజ్ అవుతూ ఉంటారు. సో తెలిసిన తర్వాత ఏమనుకుంటుంది సార్ అంటే చైతన్య జొన్నలగడ్డ అంటే ముందు మీకు సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అని తెలియదు కదా? తెలియదు మాకు. ఓకే, ముందైతే ఆడిషన్ అప్పుడు మీకు తెలియదు. తెలిసిన తర్వాత అనిపించింది అరే ఆయన కంటే ఈయనే టాలెంటెడ్ ఉన్నాడు అని. నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నాను. అసలు టిల్ ఈయనే అంత కామెడీ చేస్తాడు. ఫ్రెండ్షిప్ బాగా, నాకు ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో ఆ ఈజ్ కానీ బ్రెయిన్ ప్యాషన్ బాగా. కామెడీ బాగా చేస్తారు సార్. ఆయన చూస్తేనే మాకు భయం వేస్తుంది సినిమా. కామెడీ అంటే ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు జోవియల్గా సెట్ని యాక్టివేట్ చేయటం, అందరితో బాగుండటం, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆయన ఓన్ చేసుకొని రెక్టిఫై చేయడం, అలా అన్నీ బాగా యాక్టివ్ ఫెలో. సార్ ఇది ఈటీవీ విన్ వాళ్ళు మీ స్టోరీలోకి ఎప్పుడు వచ్చారు? ఇది స్టార్టింగే ఉన్నారా? అంటే ఈటీవీ విన్ వాళ్ళు నన్ను అడిగారు ఏదైనా చేద్దాం అది అని చెప్పి. అంటే అప్పుడు ఈ స్టోరీ పిచ్ చేసి అందరికి నచ్చింది. వాళ్ళ టీం అందరు విన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ వాళ్ళు ఓకే చేస్తారా లేదా టెన్షన్ ఉండింది నాకు. అయితే నేను అన్నాను మీకు క్లైమాక్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దామని అన్నాను అనమాట. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయి ఒకరోజు ఫోన్ చేశారు. హెడ్ ఉంటాడు కదా బిజినెస్. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి, క్లైమాక్స్ అట్లనే పెట్టండి, మీరు మార్చొద్దు ఎట్టి పరిస్థితుల్లో, మీకు ఎందుకు మేము ఉన్నాం అని చెప్పి ధైర్యం చెప్పారు. అది వాళ్ళ గట్స్కి మెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక రైటర్గా, ఫిలిం మేకర్గా చాలా రాయాలనుకుంటాం, చాలా ప్రయోగాలు చేయాలనుకుంటాం. కానీ ఆ ప్రయోగాన్ని గౌరవించే ప్లాట్ఫామ్, ఓకే, ఆ ప్రయోగాన్ని నమ్మే ప్లాట్ఫామ్ మనకి ఒక చేయి ఇట్లా అందిస్తే ఎంత బాగుంటుంది. ఇవాళ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా బయటికి మనం డెలివరీ చేయగలిగామంటే కారణం ఎవరు? ఈటీవీ విన్. అంటే అలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటే మనలాంటి వాళ్ళు చాలా చేయగలం, చాలా అంటే చాలా చేయగలం. సో వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. అనగనగా, లిటిల్ ఆర్ట్స్, ఇది దే ఆర్ డూయింగ్. సో నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక అదృష్టం, ఆ ప్లాట్ఫామ్ మనకు రావటం అనేది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ వాళ్ళందరికీ నేను మళ్ళొకసారి బాపినేటి సార్కి, సాయి, నితిన్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వంశీ నన్నిపాటి గారు, బన్నీ వాసు గారు, సో వీళ్ళిద్దరి వలన మీకు ఎంతవరకు హెల్ప్ అయిందంటారు? డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ కదా.
ఇప్పుడు బన్నీవాసు గారు అంటే ఆయనే సక్సెస్ఫుల్, వంశీనందిపట్టి గారు సక్సెస్. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా అని వాళ్ళకి తెలుసు కదా. డెఫినెట్లీ ఒక ప్యాషనేట్. మళ్ళీ వంశీనందిపట్టి అయితే మార్నింగ్ వరకు మాతో కూర్చునేవాడు. రిలీజ్ బిఫోర్ 1 వీక్ వంశీనందిపట్టి ఎవరికి నిద్ర లేదు, ఆయనకు కూడా లేదు. అంటే వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా బాగా చేయగలిగాం. సో ఇది ఎస్పెషల్లీ దీంట్లో మీరు స్టోరీ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్. ఫస్ట్ అసలు సినిమా రిలీజ్ అవ్వకముందు ఇది జనాల్లోకి తీసుకెళ్ళింది అంటే మ్యూజిక్. మ్యూజిక్ సో అండి. సురేష్ బొబ్బిలి గారి గురించి ఏం చెప్తారు ఈ మ్యూజిక్ అని? సురేష్ బొబ్బిలి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే నేనే అతను ఇంట్రడ్యూస్ చేశాను. నా అన్ని సినిమాలు అతను చేశాను. సురేష్ బొబ్బిలి గ్రేట్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అంటే ఆయన స్ట్రెంత్ పూర్తి స్థాయిలో వాళ్ళే. నేను చెప్తున్నా కదా, అంత టాలెంటెడ్ సురేష్ బొబ్బిలి. సురేష్ బొబ్బిలి స్టార్ట్ అయింది ఇక, టైం స్టార్ట్ అయింది. ఇక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. 5-6 వేళ్ళ మీద లెక్క పెడితే అందులో సురేష్ బొబ్బిలి గ్యారెంటీ ఉంటాడు. కానీ ఎందుకని అంటే ఆయన అంత టాలెంటెడ్ ఉన్నా కానీ అంత రీచ్ కాలేదు అనే ఒక ఇది ఉంది. సో రూటెడ్స్ నుంచి రావడం వల్ల అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక మాట ఉంది, బయట ఉన్నది నేను అడుగుతున్నాను. సో ఇట్లా ఈ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ నుంచి రావడం వలన ఇలా దానివల్ల ఇంకా ఏమన్నా హైట్స్‌కి వెళ్ళలేకపోయారా అని అంటే మీరేం చెప్తారు? అలా ఏం లేదు. మనకి కొన్ని సినిమాలేమో పేరు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలేమో పాపులారిటీని తీసుకొస్తాయి. సో ఈయన చేసిన అటెంప్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. సో ఇంతవరకు ఆయన స్టార్ హీరోల సినిమాలు చేయలేదు. ఒకటే ఒక పెద్ద సినిమా చేశాడంటే నా సినిమా పెద్దది, 'విరాట్ పర్వం'. సో ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. వస్తది, అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. 'ఇళయరాజా' కూడా బిఫోర్ 10-20 సినిమాలు చేశాక వచ్చింది. అంటే చెప్తున్నాను, ఒకరికి ఒక టైం వస్తది. 'రవితేజ' గారు ఎన్ని సినిమాలు చేశాడు ఆయన అంతకుముందు? చాలా సినిమాలు. అంత గొప్ప ఆర్టిస్ట్ కదా! కానీ ఆయనకి పేరు చాలా లేట్‌గా వచ్చింది కదా! రావడం ఇక ఆగలే. అలా చాలామంది. ఈ సినిమాలో అఖిల్. సో ఫస్ట్ అబ్బాయిని చూసినప్పుడు అసలకి మేము ప్రతి ఈవెంట్‌లో చూసాము. ఎంత ఓన్ చేసుకున్నాడంటే అబ్బాయి సినిమాని. సో కొంచెం అంటే సినిమాలో చేయడం వరకు ఎవరైనా ఓకే. ఒక హీరోగా సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంది, చెయ్యాలి. బట్ మేము ప్రతి ఈవెంట్‌కి, అది సాంగ్ లాంచ్ అయినా, ఇంకొక లాంచ్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా, ఏదైనా సరే అఖిల్ అనే పర్సను ప్రతి ఒక్కటి డప్పు కొట్టుకుంటూ ఆ క్యారెక్టర్‌ని బయట ప్రెజెంట్ చేయడంలో ఆ అబ్బాయికి 100కి 120% చేశాడు అనే మార్క్స్ అయితే అవును. ఉన్నాయి. సో అవునండి. అబ్బాయి గురించి ఏం చెప్తారు? అఖిల్ చాలా ప్యాషనేట్ అండి. మీరు చూస్తున్నారు, మంచి స్టార్ అవుతాడు. మంచి సినిమాలు, మంచి కథలు ఆయన ఎంచుకుంటే, మంచి కథలు అంటే మళ్ళీ మంచి ప్రాపర్ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యి రీచబిలిటీ ఎక్కువ ఉన్న స్టోరీస్ తీసుకుంటే గనక తప్పకుండా మనం ఒక మంచి హీరోని సినిమా ఇండస్ట్రీలో చూడొచ్చు. ఆయనకున్న డెడికేషన్, ప్యాషన్ చాలా అంటే చాలా. ఎవ్రీడే ఆఫీస్‌కి వచ్చేటోడు, ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేటోడు, డైట్ చేసేటోడు, హెల్త్ బాగున్నా, బాలేకున్నా సినిమా ఎవ్రీడే. ఎవ్రీడే వచ్చేది. ఎవ్రీడే డైరెక్టర్‌తో కూర్చునేది, మాట్లాడేది, డైలాగ్ ప్రాక్టీస్ చేసేది. ఎంత ప్యాషన్ అంటే అంత ప్యాషన్. ఆ రోజు అనుకున్నా, అబ్బా! వీళ్ళందరి కోసం మనం సక్సెస్ కావాలి ఈ సినిమా. అందరూ కొత్తోళ్ళే కదా! ఎడిటర్ జస్ట్ నోన్ అంటే 2-3 సినిమాలు చేశాడు. బట్ నాట్ ఎక్కువ పాపులర్. కెమెరామెన్ కూడా అంతే. ఒక సినిమా చేశాడు అంతే. డైరెక్టర్ కొత్త. అందరు ఇగ అందరు నాతో సహా. నేను ప్రొడ్యూసరే కొత్తే కదా! అందరూ ఆర్టిస్టులు పాపం కొత్త పిల్లలు. ఆ డాంబర్ అనే పిల్లగాడు కొత్తోడాడు. వానికి అంతవరకు యాక్టింగ్ ఏ సినిమా లేదు. ఎంత ఈజీ ఉందండి. వాడు ఒక మంచి కమెడియన్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. సరే కమెడియనా ఇంకేదైనా తర్వాత విషయం. మంచి ఆర్టిస్ట్ అవుతాడు. వాళ్ళందరూ ఊర్లలో నుంచి వచ్చిన పిల్లలు. ఎంత టాలెంట్ ఉంది చూడండి. సహజంగా ఇప్పుడు ఆ డాంబర్ అనేటోడు కానీ, ఆ సాయిరామ్ అనే అతను కానీ, పక్కన ఉన్న 2-3 పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే విలేజ్‌ల నుంచి వచ్చిన వాళ్ళు. ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకడేమో విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు. విలేజర్స్. గ్రామాల్లో ఇంత సహజమైన అంటే మనం బావిలో నీళ్ళు ఊరుతాయి కదా, ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ప్యూర్‌గా ఉంటాయి. అలా ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ. హార్ట్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళది. ఫస్ట్ సినిమా అమ్మాయి వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే మామూలు కష్టపడలే. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో అమ్మాయి మరొక సాయి పల్లవి వచ్చిందంటారు. మీరేమంటారు? ఫస్ట్ నేనే అన్నా ఆ మాట. ఫస్ట్ నేనే నెరేటివ్ స్టార్ట్ చేసా. అందరూ అలా అంటున్నారు. ఆ అమ్మాయికి మంచి అవుతుందో చెడు అవుతుందో తెలియదు ఆ మాట, కానీ
నిజంగా నాకు అనిపించింది ఆ టైంలో. మేము చాలా మందిని వెతికాము. 3 నెలలు హీరోయిన్ కోసం వెతికాము. ఇన్‌స్టాలో ప్రతి చూసి ఇన్‌స్టాలో ప్రొఫైల్ చూస్తేనేమో మస్తుండేది. హ్మ్. అబ్బా! నీ అమ్మ భలే ఉందా అనిపించేది. వస్తే నువ్వేనా అంటే నేనే సార్ అన్నా. మా అసిస్టెంట్ డైరెక్టర్‌ల పనే అది. రోజు ఇన్‌స్టా చూడడం, మెసేజ్ కొట్టడం, పిలిపియడం. చూస్తేనేమో ఇంతింత ఉండేది. కొందరు ఇంత పెద్దగా ఉన్నా కూడా మొఖం సరిగ్గా ఉండేది కాదు. మంచి టాలెంట్ ఉండేది గానీ, మనకి సినిమా అనేసరికి ఆ రాంబాయ్ క్యారెక్టరు మేకప్ లేకున్నా గూడా ఫీచర్స్ అన్నీ ప్రాపర్‌గా కనిపియాలి. ఏడిస్తే ఏడుపు రావాలి. నవ్వితే మనకు నవ్వు రావాలి. ఆ ఇన్నోసెన్స్ ఉండాలి ఫేస్‌లో. చూసి కొన్ని సార్లు తమిళ్, మలయాళం వాళ్ళని గూడా చూసినాం. నాకేమో తెలుగు అమ్మాయిని పెడదామని ఉండేది. మాకేమో ఈటీవీ నుంచి ప్రెషర్ వస్తుండేది. అరే! ఎన్ని రోజులు చూస్తారు మీరు ఎవరో ఒకరిని పెట్టేసేయండి అని. నాకేమైనా తెలుగు అమ్మాయిని పెడితే బావుంటుంది. ఈజీ ఉంటుంది గదా! మనకు కూడా ఏదైనా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది మనోళ్ళని అనుకున్నా. ఇగ లాభం లేదు ఇంక ఎవరెవరిని తమిళోళ్ళనో ఎవరినో పెట్టేద్దాం అనుకున్న టైంలో ఒక ఫ్రెండ్ నాకు ఇది పంపించాడు ప్రొఫైల్ ఈ అమ్మాయి. చూడంగానే అందరికి నచ్చేసింది. ఇగ అంతే. ఆ అమ్మాయి గూడా మంచి డెడికేషన్. వెరీ సిన్సియర్. తర్వాత క్లెవర్. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ డైరెక్టర్‌కి ఏం గావాలో గ్రహించగలిగే శక్తి. తర్వాత రైటింగ్‌ని అర్థం జేసుకోవడం. సీన్ చదివి సీన్ పేపర్‌లో ఏముంది? హ్మ్. ఆహ్, సీన్‌ని ప్రాపర్‌గా అర్థం జేసుకోవడం. అమ్మాయి మాకు నచ్చింది. సో, అసలు అందరూ ఆ అమ్మాయి ఎస్పెషల్లీ ఆ అమ్మాయికున్న సొట్ట బుక్కు గురించి కానీ, అవును. సో, లైక్ కొంచెం సాయి పల్లవి గారిలానే ఉన్నారు. అని నెక్స్ట్ సాయి పల్లవి డేట్స్ నే దొరకకపోతే సాయి పల్లవి డేట్స్ ఫస్ట్ నేనన్నాను. అందరూ అది పట్టుకున్నారది. లేదు అది లేదు. చెప్పలేము. సాయి పల్లవి కంటే మంచి ఆర్టిస్ట్ గూడా అవ్వచ్చు గదా! సరే కదా! సినిమాలు పడితే ఇత్తరండి. సినిమాలొస్తే ఆ! డెఫినెట్‌గా ఆ! తప్పదు. అమ్మాయి సొట్ట బుక్ గాని, ఇది ఆ! గాని సో, అమ్మాయికి షూటింగ్ 15 రోజులు వెళ్తూ అనంగా ఒకసారి ర్యాపిడోలో వెళ్తుందంట. మన ఆఫీస్‌కొచ్చి. వెళ్తుంటే మన ఆఫీస్ నుంచి వెళ్ళింది. ఫోనొచ్చింది నాకు. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. నేను షాక్ అయినా. అరే! ఇప్పుడే కదా వెళ్ళింది అని మేనేజర్‌కి ఫోనొస్తే మేనేజర్ నాకు ఫోనొచ్చాడు. ఇప్పుడే కదా వెళ్ళింది అనంటే ఆహ్, ర్యాపిడో ఎక్కిందంట బైకు. హ్మ్. ఎక్కి కొంచెం ముందుకెళ్ళగానే ఆడేదో మైండ్ స్పేస్ దగ్గర పడిపోయింది. అరే! నేను కారు పంపిస్తా కదమ్మా! నువ్వెందుకు బైక్‌లో ఎళ్ళావు, ర్యాపిడ్‌లో ఎళ్ళావు. అదొక 1 ½ మంత్ రెస్ట్ తీసుకొని, మళ్ళీ మారుద్దాం అని గూడా అన్నారు మా వాళ్ళు. ఇగ వద్దులే పాపం ఆమె వర్క్‌షాప్స్ చేసింది గదా! హ్మ్. మళ్ళీ అంత మంచి అమ్మాయి దొరకాలి గదా మనకి. మళ్ళా అంత మంచి అమ్మాయి దొరకాలంటే 2 నెలలు పడొచ్చు. 1 మంత్ ఓపిక పడితే ఆ అమ్మాయి సెట్ అయిపోద్ది గదా! అని జెప్పి మేము షూటింగ్ ఆపుకున్నాం ఆ అమ్మాయి కోసం. ఓహ్! హ్మ్. షెడ్యూల్ ఆగింది. షెడ్యూల్ ఆగింది. స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ ఆడ ఎండాకాలం మొత్తం ఎండిపోయింది. నేను లొకేషన్ చూసినప్పుడున్న గ్రీన్ అది లేదు ఎండిపోయింది. మళ్ళా ఆగినాం. మళ్ళా 2 నెలలు ఆగి, మళ్ళా వానలు పడ్డప్పుడు వానలెళ్ళాం. వర్షాకాలం వెళ్తే ఆడ గట్టిగా వానొస్తే వరదలొచ్చేది. బ్రిడ్జ్ కూలిపోయేది. షూటింగ్ పొద్దున స్టార్ట్ చేసేది, వర్షం రాగానే షూటింగ్ బంద్ ఆ రోజు. అట్లా. అసలుకి ఎన్ని డేస్ తీశారు సార్ ఈ మొత్తం? చాలా గ్యాప్ ఉందని మధ్యలో ఇట్లా వర్షాల గురించి అంటే గ్యాప్ వర్షాలు ఆగడం ఇవన్నీ 45 డేస్ కాల్ షీట్స్ కొన్ని ఎక్కువ కాల్ షీట్స్ అంతే. దానివల్ల ఇంకొంచెం అవి అమౌంట్ ఇంకొంచెం ఆ! ఎక్కువైంది. సాధారణంగా అన్ని సినిమాలకు జరుగుతది. హ్మ్. హ్మ్. పెద్ద సినిమాలకు జరిగితే తట్టుకోవడం ఈజీ. మనలాంటి చిన్న ఫిలిమ్స్ కొంచెం కష్టమైతది. ఓకే సార్. బట్ మేము ఈటీవీ విన్ ఉంది కాబట్టి తట్టుకోగలిగినాం మేము. అయితే గనక మీకు చాలా మంది సినిమాల కన్నా కూడా సాహిత్యంగా మీ పోయెట్రీకి చాలా మంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బా! సీరియస్‌లీ సార్. ఈరోజు నేను ఏమో. మీ దగ్గరికి నేను ఇంటర్వ్యూకొస్తా అన్నప్పుడు యాహ్! సమ్ నాకొకళ్ళు చెప్పారనమాట. ఆహ్, ఆహ్, పాము తన పిల్లల్ని తానే తింటుంది. హ్మ్. ఆహ్, ఔరోబోరోస్ అంటాం దాన్ని. ఆ! యెస్. అలా అది ఒకటి మనిషి బతుకున్నాడని తెలియాలంటే కాళ్ళు మనం హ్మ్. జస్ట్ పడుకునేప్పుడు కూడా కాళ్ళు ఊపుతూ ఉంటాము. అవునవును. ఇట్లా అవును. హ్మ్. సో, సొసైటీ కోసం మనల్ని మనం ఎలా ఇదవుతున్నాము అనే దీని గురించి చాలామంది నేనంత క్రియేటివిటీ కాదు. బట్ చాలామంది మీ సాహిత్యానికి కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది చెప్పారు. సో, హ్మ్. పలానా సార్ దగ్గరికెళ్తున్నానంటే ఇది నచ్చింది, ఇది నచ్చింది అని. హ్మ్. సో, మీరు పడిన స్ట్రగుల్సే మీ పోయెట్రీలో ఉంటదండి. అంటే నాది సినిమా అనేసి ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్. మెయిన్ ఎక్స్‌ప్రెషన్. సినిమాలో పెట్టడానికి కుదరని కొన్ని ఆలోచనల్ని కొంత పెయిన్ గావచ్చు. ఆహ్, వాటెవర్ ఫిలాసాఫికల్ అది గావచ్చు. అది నా యాంగర్. సోషల్ యాంగర్ అదంతా
పోయిటరీ ఫామ్లో రాస్తారు. కానీ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి వాళ్ళు. అవుతారు అందరి జీవితాల్లో ఉండేటివే కాబట్టి అవుతారు. ఒక ప్రొడ్యూసర్ని పిలిచాము, ఉమ్. ఆయనతో పాటు 4 మెంబర్స్ వచ్చారు. ఉమ్. ఇట్లా వెళ్ళిపోయారు. ఏంటి సార్ అసలు బ్యాక్ స్టోరీ? లేదు అది ప్రొడ్యూసర్ ఏం తప్పలేదు అక్కడ. ఆయన వచ్చిన ఆయన కాకుండా వేరే ఎవరో నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటా వాళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళు వచ్చి మధ్యలో వెళ్ళిపోవటమే కాకుండా బయటకు వెళ్ళి ప్రోపగండా చేశారు. బాలే సినిమా, అదేం యాక్టింగ్, అదేం డైరెక్టింగ్, అది ఇదని. అది మేమేంటంటే ఇప్పుడు మనము సినిమాకి థియేటర్కి జనాల్ని రప్పించడం అనేది ఒక పెద్ద కష్టమైన పని. ఇందులో హీరో ఉన్నప్పుడే కష్టమైన పని. హీరోల సినిమాలకే ఈ రోజుల్లో ప్రాపర్గా మార్కెటింగ్ చేయకపోతే జనాలు వస్తుంది థియేటర్కి, రావట్లేదు థియేటర్కి. ఇందులో ముక్కు మొహం తెలియదు, ఎవరిది ఏం తెలియదు. కొత్త పిల్లలతోనే సినిమా తీసాం, కొత్త డైరెక్టర్. జనాల్ని తీసుకురావాలి ఎట్లా అని మేము కష్టపడుతూ జనాల్ని థియేటర్కి రప్పించడం కోసం ఒక పాజిటివ్ అంటే ప్రమోషనల్ నెరేటివ్ మేము సెట్ చేసుకుంటూ మేము ముందుకెళ్తుంటే ఆ వేవ్ని దెబ్బతీస్తూ వేరే వాళ్ళు అలా నెగిటివ్ వేవ్ని క్రియేట్ చేసినప్పుడు, నెగిటివ్ ప్రొపగండా క్రియేట్ చేసినప్పుడు మా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి కదా. అది కోపం వచ్చింది మాకు. అందుకని అందరం అట్లా, నేనే కాదు, నితిన్ గారు కానీ సాయి గారు అందరం మాట్లాడినాం ఈ మాట. మొదటి నుంచి మాట్లాడుతున్నాం. నెగిటివ్గా ప్రచారం చేస్తాం. ఎందుకు చేయాలి చెప్పండి? జనాలు డిసైడ్ చేస్తారు కదా, ఎవరు నువ్వు జడ్జ్ చేయడానికి? ఈరోజు ఏమైంది, జనాలు జడ్జ్ చేశారు కదా. మరి ఎప్పుడు మనం ఒక ఫిల్మ్ మేకర్ని ఇన్సల్ట్ చేయకూడదు. 2 సంవత్సరాలు ఎఫర్ట్స్ పెట్టాము, ఎంతమంది జీవితాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఎంత అన్యాయం అది. ఇప్పుడు ఈటీవీ విన్ కనుక నా వెనకాల లేకపోతే వేరే ప్రొడ్యూసర్ కనుక ఎవరైనా ఉన్నారనుకో, వేరే ఫైనాన్షియల్ అనుకో, ఊరేసుకొని చచ్చిపోతారు. మరి అంతే కదా. థియేటర్కి జనాలు రాకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అలా చేయటం వల్ల మా వాళ్ళు మరింత పనిచేశారు ఛాలెంజ్ తీసుకొని. అది వేరే విషయం. మేము ఎదుర్కోగలిగినాం. వంశీనందిపట్టి గారు కానీ, బన్నివాస్ గారు కానీ, సాయి, నితిన్ అందరం కూడా మేము ఎదుర్కొని మరింత బాగా పనిచేసాం కాబట్టి సరిపోయింది. వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేనివాడైతే ఏంటి పరిస్థితి? అది చెప్పకూడదు కదా, తప్పు కదా. అట్లా బ్యాడ్గా ప్రొపగండా చేయకూడదు కదా. ఎలా చేస్తావు? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నారు. పెళ్లి కొడుకు దొరికిండు, ఒక అబ్బాయి దొరికిండు. ఈలోపు ఎవరో పెళ్లి చూపులకు వచ్చినోడు బాగాలేదు, ఆ పిల్ల తిరిగిపోతుంట, ఏం బాగుంది, దాని ముక్కు బాగాలేదు, మూతి బాగాలేదు అని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చాడు వస్తాడా? చేసుకోవాలనుకుంటే చేసుకుంటాడా? అంటే అర్థం కావడం కోసం లేదు సీరియస్గా నిజంగానే ఒక నెగిటివ్ అనేది ఉంటే ఇండస్ట్రీలో ఉంటూ, ఇండస్ట్రీ ఫుడ్ తింటూ, ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులతో బట్టలు కొనుక్కుంటూ, ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులతో పిల్లల్ని సాదుకుంటూ నువ్వు ఒక సినిమాని సినిమాకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సినిమాకి ఇవ్వాల్సిన సాంస్కృతిక గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి కదా. అలా ఇవ్వనప్పుడు ఇదేమి పద్ధతి, ఇదేమి న్యాయం? అంటే మీకు చెప్పే పద్ధతి అండి, దారుణం. వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడారని మాకు తెలిసిన తర్వాత దారుణం. మేము ఇంకా మంచి పెంట పెట్టుకోవడానికి మేము సైలెంట్గా ఉన్నాం, కానీ వేరే వాడైతే వెళ్ళి చెప్పుతూ కొడతారు. మనం వాడిలాగా సంస్కారహీనంగా మనం ఎందుకు ప్రవర్తించాలి అని చెప్పి మేము కొంచెం సమన్వయం పాటించినాము. అది సో అంటే నేను ఎందుకు మిమ్మల్ని పాయింట్ అడిగాను అంటే, మీరు ఫస్ట్ టైం మన ట్రిప్లేలో కూడా మనోజ్ గారు వచ్చారు. సో మనోజ్ గారు వచ్చిన రోజు నేను మీతో మాట్లాడాను. మీకు గుర్తుందో లేదో, చాలాసేపు డిస్కస్ చేసాం మనం. సార్ ఈ సినిమా కంపల్సరీ హిట్ కొడుతున్నారు మీరు, సో మీరు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. ఎస్, ఆ రోజే సాంగ్ రిలీజ్ అయింది సార్, చాలా బాగుంది. మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, ఈ సినిమా డెఫినెట్గా మీకు హిట్ కొడుతున్నారు సార్, మీరు నిజంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పి నేను ఆ రోజు మీతో చాలా 20 minutes దాకా పాపం మీ కారు వస్తుంది, ఆ గ్యాప్లో సార్ చాలా బాగుంది సాంగ్ అని చెప్పి మీకు చెప్పాను నేను ఆ రోజు. అప్పుడు కూడా మీరు ఫుల్ టెన్షన్లో ఉన్నారు. కామన్ ఉంటుంది కదా అసలుకి ఫుల్ మీ ఫేస్ లో అసలుకి ఫుల్ ఎట్లా ఉందంటే ఫుల్ ప్రెషర్ ఎలా ఉంటారో. సో సరే ఎందుకు సరే ప్రెషర్ అసలు వద్దు, సీరియస్ గా సాంగ్ బాగుంది. ఫస్ట్ ఆ అమ్మాయి పేరు చాలా బాగుంది. నిజంగా పల్లెటూరు మట్టి వాసన ఎలా ఉంటుందో నిజంగా, మా పక్కింటి పోరగాడు ఈ పక్కింటి పిల్ల
వాళ్ళిద్దరు నిజంగా చాలా మంది చెప్పారు. ఒక అరుగు మీద కూర్చొని చూసుకుంటూ పోతే ఎట్లుంటదో, అట్లా మనం లెగిస్తే ఇది మన పక్కనే ఉండేవాళ్ళు అన్న ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ మేము 2, 3 ఈవెంట్స్ చేసినప్పుడు కూడా సో చాలా బాగా వాళ్ళని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. Correct. ఎస్పెషల్లీ అఖిల్ అసలుకి నీళ్ళిట్ అనమాట. అబ్బాయి పడిన కష్టం గానీ అవును. మాకే అనిపించింది షైగా. అరే పిల్లోడు ఇంత అక్కడే డప్పు కొట్టేస్తున్నాడు. ఒక రిపోర్టర్స్ దగ్గర నుంచి కూడా ఆ అబ్బాయి ఎంత ఒక్కొక్కటి ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ అనమాట. అవును. రిపోర్టర్ దగ్గర నుంచి కూడా అబ్బాయి ప్రతి స్పీచ్‌లో సార్ మాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి. మేము కరెక్ట్ చేసుకుంటాము. మీ రివ్యూస్ మేము తీసుకుంటాము. అవును. దేవిప్రియ గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గరికెళ్ళి అవును. సార్ మీ లవ్ స్టోరీ చెప్పండి. అంత డౌన్ టు ఎర్త్. అరే నిజంగా ఈ పిల్లోడు ఇంత కష్టపడుతున్నాడు. అంటే మేము రోజు ఒక రోజులో 4, 5 ఈవెంట్‌లకెళ్తాం. నలుగురు ఎదురు చూస్తాము. సో వస్తారు వాళ్ళ సినిమా గురించి ఏదో వాళ్ళు స్టేజ్ మీద వస్తారు, ప్రమోట్ చేసుకుంటారు. అందరు మేము ఇలా ఫస్ట్ వచ్చామంటే ప్లీజ్ సపోర్ట్ మీ అంటారు. బావుంటుంది. కానీ ప్రతి ఒక్క పర్సన్‌తో కనెక్ట్ అయితూ ఒకసారి ఈ సినిమా బావుంది. ఆ ఎంటర్‌టైన్ చేసే దీనిలో కూడా అసలకి అఖిల్ అనే పర్సన్ అసలకి అవును. 100% ఆ అబ్బాయి అవును. కొంచెం కూడా యాక్చువల్‌గా అబ్బాయికి బిగ్ బాస్‌లో ఆఫర్ వచ్చింది వెళ్ళలేదని విన్నాము నిజమే. మేమే వెళ్ళనీయలేదు యాక్చువల్లీ. ఆ! ఎందుకంటే సినిమా ప్రమోషన్‌కి మళ్ళీ ఉండాలి గదా! అవును. మళ్ళీ అక్కడెళ్తే మళ్ళీ బ్లాక్ అయిపోతారు అని చెప్పేసి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు అక్కడ వెళ్ళాక మంచిగా ఆడలేదనుకో, బ్యాడ్‌గా ఏమన్నా ఇతనికి అదొచ్చిందనుకోండి, బ్యాడ్ ఇంప్రెషన్ ఏమైనా జనాల్లో వచ్చిందనుకోండి, మనకు వర్కౌట్ అవ్వదు గదా! హ్మ్. మనం ఒక ఫ్రెష్ ఫేస్‌ని అని ముందుకు తీసుకెళ్తున్నాం గదా! మన నెరేటివ్‌కి సెట్ అవ్వదని చెప్పి మేమే చెప్పాము. వద్దు వెళ్ళొద్దు. సో బట్ ఈరోజు దానికన్నా కూడా ఎక్కువ పేరొచ్చింది. ఆ! అంటే అలా మనం చెప్పలేము. అది అందులో గూడా మంచి ఇంప్రెషన్ తీసుకొనొస్తే ఇంకా బాగా హెల్ప్ అయ్యేదేమో. కానీ దా మనం ఇగ ఆ టైంలో మనం వెళ్ళొద్దు అని అనుకున్నాము. మా టీవీ రఘు అన్న అని ఉంటాడు. అన్న కూడా ఫోన్ చేసి "ఏం కాదు పంపు" అన్నాడు గానీ, మాకు ధైర్యం సరిపోలే. అంటే డేట్స్ కూడా క్లాష్ అవుతున్నాయి. యాహ్! అవును. యాహ్! అవును. డెఫినెట్‌గా. ఆ! కానీ ఆ అబ్బాయి ప్రమోషనల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎసెట్ అని ఆ! చెప్పాలి. అంటే ప్రమోషన్స్‌కి మాకు ప్రమోషన్స్‌కొచ్చి మెయిన్ స్టార్ క్యాంపెయినర్ సాయిల్ కాంపటి. హ్మ్. తర్వాత ఈ ముగ్గురు ఆర్టిస్టులు. హీరో, హీరోయిన్, వెంకన్న. నేను 'సాయిలు కాంపటి' గురించి ఒకటి విన్నాననమాట. సో మీరు రండి కలుద్దాము అన్నప్పుడు ఆయన మీకు ఒక 10 సార్లు ఫోన్ చేశారంట. ఏంటి అసలు బ్యాక్ స్టోరీ? మీకు అది చెప్పాను కదా! యాహ్! అదే అనిపించింది. నిజంగా ఆ! అన్ని సార్లు అంటే నాకు ఇది అడగాలనిపించింది. చేసింది. నేను అంటే ఒక ఫియర్ ఆఫ్ చాలా చాలా రోజులుగా, చాలా నెలలుగా సినిమా ఇండస్ట్రీలో తిరుగుతూ, సినిమా వాళ్ళకి కథలు చెప్తూ, అంటే రిజెక్ట్ అయ్యి, సో మెనీ రిజెక్షన్ తర్వాత మనకేమైతదంటే, కథలు చెప్పేటప్పుడు కథ బావుందనేవాళ్ళం. కానీ చేసేవాళ్ళు కాదు. ఎవరి దగ్గరెళ్ళినా కూడా బావుందమ్మ కథ, కానీ ఇది పుస్తకానికైతే పనికొస్తది, నవలలో అయితే పనికొస్తది, సినిమాలో పనికి రాకపోవచ్చు అనేవాళ్ళు. సో, ఇట్లా చాలా రిజెక్షన్స్ తర్వాత మనకి ఏమైతదంటే, అంటే మన ఆలోచనలు ఏవైతున్నాయో మన ఆలోచనలకి ఇక్కడ మార్కెట్ లేదేమో, మనం ఇక్కడ మెయిన్ స్ట్రీమ్‌లో ఇమడలేమేమో, మనం ఈ మెయిన్ స్ట్రీమ్‌కి పనికిరామేమో అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది నాకు అప్పట్లో. అండ్ ఎవరికైనా మళ్ళీ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు భయం. అంటే ఫియర్ ఆఫ్ రిజెక్ట్ అవుతదేమో అని. సో, ఇట్లాంటి ఫేజ్‌ని ప్రతి ఫిల్మ్ మేకరు ఎ ఎదుర్కుంటాడు. చాలా వరకు, చాలా వరకు ఫిల్మ్ మేకర్స్‌కి ఇలాంటి ఒక అదుంటుంది లైఫ్‌లో. సో, తను నన్ను ఫాలో అప్ చేసేటప్పుడు నేను తనలో నన్ను నేను చూసుకున్నాననమాట. అప్పుడు బాగా కనెక్ట్ అయింది. సో, అది. సార్ అసలకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయంటారా? ఈ సినిమా చూసిన తర్వాత 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా చూసిన తర్వాత నిజంగా ఇలా జరుగుతదా అనిపించింది. నిజంగా ఇలా ఇక్కడ ఉంటాయి. ఇలా ఎక్కడైనా రూటెడ్స్‌లో ఇప్పుడు విలేజెస్‌లో ఇలాంటి స్టోరీలు ఉంటాయి. జరుగుతున్నాయి గదా! ఇప్పటికి కూడా. ఇలాంటివి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి గదా! చాలా రోజుకు ముగ్గురు, నలుగురు అమ్మాయిలని అలా చంపేస్తున్నారు. అబ్బాయిల్ని చంపేస్తున్నారు. చంపుతున్నారు. అంటే హెచ్ఐవి ఇచ్చని గాదు. అలా గాదు. రకరకాలుగా. ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మధుకర్ అనే అతన్ని ఆయన మర్మాంగాలు కట్ చేసి చంపేశారు. ఇలాగ టేక్ లక్ష్మి అనే ట్రైబ్ వుమెన్‌ని అత్యాచారం చేసి ఆమె యోనిలో కారం కొట్టి ఆమెను ముక్కలుగా నరికేశారు. ఇలాంటివి చాలా చాలా వరకు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి కాలబెట్టారు, చంపేసి. జరుగుతున్నాయి. చాలా జరుగుతున్నాయి. మనం పైన నాసాకెళ్ళి వస్తున్న నువ్వు ఏడికన్నా పో.
వేడికన్నా కులం ఉన్నంత కాలం పర్వతాలు ఉంటాయి. అంటే నువ్వు చిన్న, పెద్ద అనే భేదాలు ఉన్నంత కాలం పర్వతాలు ఉంటాయి. నాట్ ఓన్లీ క్యాస్ట్. సో, అలా. కానీ అసలుకి ఇట్లాంటివి కూడా జరుగుతాయి ఇలా జరగకుండా ఉండాలి అనేదే మనము చెప్పేది. ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఎవరన్నా ఒకరన్నా మార- మారాలి. మార్పు ఒకరిలో వచ్చిన మార్పు వచ్చిన ఒక ఫిల్మ్ మేకర్‌కి అంతకంటే కావాల్సిన సంతృప్తి ఏముంటుంది చెప్పండి. అవునా కదా! సో, అందుకోసం మనం అటెంప్ట్ చేసాం. అంటే బేసిక్‌గా కమర్షియల్ డైరెక్టర్స్ అంటే ఆల్రెడీ బాగా హిట్స్ ఉండి పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటివి చేయాలంటేనే మనకి ఇది కమర్షియల్‌గా ఎంత వర్కౌట్ అయిద్దని చూస్తారు. బట్ వేణు ఉడగల గారు ఫస్ట్ మూవీకే ఇలాంటివి ఏం చూడకుండా స్టోరీ నేను చెప్పాలి 10 మందికి తెలియాలి అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఈ సి ఈ ఈ స్టోరీ నేను తీసుకున్న నిర్ణయం. నాకొక భయం గూడా ఉండేది. ఇదివరకని చెప్తే ఈ కథ ఎందుకు చేస్తున్నావు అంటారేమో అని ఎవరికీ చెప్పను కూడా చెప్పలేదు. మా రైటింగ్ టీమ్‌లో కొంతమందికి వినిపించి ఎంఎస్ఆర్ గారనే ఒక అతను, రమేష్, నాగరాజు, చాణక్య వీళ్ళకి వినిపించి వాళ్ళకి వాళ్ళకి కూడా నచ్చింది. తర్వాత ముందుకెళ్ళిపోయాం అంతే. కానీ సార్ చూస్తే నీది నాది ఒకే కదా! నేను కింద కూడా చూసాను మీ దగ్గర శ్రీ విష్ణు గారి ఫోటో పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మీకు ఆఫర్ ఇచ్చింది కూడా అవునవును. శ్రీ విష్ణు. అవును. కానీ శ్రీ విష్ణు గారు చాలా ఇంట్రోవర్ట్. సార్ ఎలా ఉంటారు సార్ అసలు మీతో మీరు చెప్పండి. అంటే మేము ఆయన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఓ 15, 16 సంవత్సరాల నుంచి నేను దీనిలో వచ్చిన దగ్గర నుంచి జనరల్‌గా చూస్తూ ఉన్నాను. సో, అసలు శ్రీ విష్ణు గారు మాట్లాడతారా బాగా? వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి కనెక్ట్ అవ్వాలి. ఆయనకి నచ్చాలి మనిషి. నచ్చితే ఇక ఇట్లా ఇచ్చేస్తాడు అంతే. ఎంత నచ్చితే నచ్చాలి ఆయనకి. ఆయనకి ఎదుటోడు నచ్చితే మాట్లాడతాడు బాగా. ఒక స్టేజ్‌లో నేను కూడా మాట్లాడినా. ఆయన మాట్లాడేస్తుంటాడు. సార్ నేను ఎక్కడో విన్నాను శ్రీ విష్ణు గారు మీకేదో గోల్డ్ చైన్ ఇచ్చారంట. ఎందుకు సార్? ఏదైనా గిఫ్ట్? ఎక్కడ చూసారు ఇది? మీకేదో గోల్డ్ చైన్ ఇచ్చారంట నిజమేనా? అవును. స్టార్టింగ్‌లో. సో, మీకు సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ చేశారని విన్నాను. అవునవునవును. అవును. స్టార్టింగ్‌లో మేము బాగా కనెక్ట్ అయ్యాం కథ చెప్పినప్పుడు. కానీ ప్రొడ్యూసర్ లేడు. తిరుగుతా ఉండేవాళ్ళం. నాకేమో నేను అంతకుముందేమో ఘోస్ట్ రైటర్‌గా వర్క్ చేసినప్పుడు నాకు నెలకు కొంచెం పైసలొచ్చేది. అంటే ఫుడ్ మందం, కిరాయిలకి ఇట్లా వచ్చేది. నాకు అప్పటికే పెళ్ళయింది. సో, ఎప్పుడైతే నేను డైరెక్షన్ ట్రయల్స్‌లో ఉన్నానో అయి అంతా ఆగిపోయింది. అప్పులు అంటే అక్కడిక్కడ అప్పులు చేసి ఆహ్, నడిపిస్తున్నా అట్లా బండి. అప్పటికే 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అప్పులు చేస్తూ నడిపిస్తా ఉన్నా. సార్ దగ్గరొచ్చిన తర్వాత కానీ నాకు టెన్షన్ నెక్స్ట్ మంత్ ఎట్లా అనేది టెన్షన్ ఉండేదనమాట. కిరాయి ఎట్లా కట్టాలి అనేది టెన్షన్ ఉండేది. సో, ఆ టెన్షన్‌తోని కొంచెం బాగా లోలో ఉన్నప్పుడు ఆయన అడిగాడు, "ఎందుకు? ఏమైంది? మీరు ఇట్లా ఎందుకున్నారు? ఏమైనా ప్రాబ్లమా సార్? ఏంటి సార్? చెప్పండి, చెప్పండి, చెప్పండి" అని. "ఏం లేదు సార్ కొంచెం అంటే నేను కంప్లీట్‌గా మన ప్రాజెక్ట్ మీదనే ఉన్నా కదా! ఏం పని చేయట్లే కదా! సో, నాకు ఇన్‌కమ్ సోర్స్ ఏం లేదు సార్ ఇప్పుడు. కొన్ని అప్పులైనాయి. మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది సార్" అంటే అప్పుడు ఆయన అన్నీ "మీరేం టెన్షన్ పడకండి. రేపు పొద్దున వరకు అన్నీ పోతాయి క్లియర్‌గా అన్నీ పోతాయి. నీ అప్పులన్నీ పోతాయి. నేను చూసుకుంటా" అని చెప్పి ఆయనే మొత్తం అన్నీ క్లియర్ చేశారు. చేసి మంత్లీ మెయింటెనెన్స్‌కి డబ్బులిచ్చేవాడు. అట్లా 1 ఇయర్ తర్వాత మాకు ఇక వేరే ప్రొడ్యూసర్ దొరకకపోతే వాళ్ళ వైఫ్ ప్రశాంతి గారున్నారు. ఆమె, రోహిత్ గారు, కృష్ణ విజయ్ అని వాళ్ళు ముగ్గురు కలిసి మనమే చేద్దాం పట్టు ఇంత మంచి కథ. బయట ఊరికే జనాలకు అర్థం కాదిది అని వాళ్ళే చేశారు ప్రొడక్షన్. అట్లా. ఈ నారా రోహిత్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారని విన్నాను. అవును. ఆయనే కదా దానికి ప్రొడ్యూసర్. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఆయనదే బ్యానర్ ఆర్ఎన్ ఫిలిమ్స్ అని. కానీ ఇప్పుడు చూస్తే గనక మీరు 'నీది నాది ఓకే కదా', నెక్స్ట్ 'విరాట పర్వం', ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ప్రొడ్యూసర్‌గా మేము చూసాము. సో, ఎందుకు సార్ సినిమాకి ఇంత గ్యాప్ అనేది ఎందుకొస్తుంది? అంటే ఈ కొంచెం గ్యాపు 'రాజు రాంబాయ్' గురితో కూడా కొంత గ్యాప్ వచ్చింది. అంటే దీని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేయటం వల్ల వచ్చింది. బట్ ఈ గ్యాపు నాకేమి నష్టం చేయలేదనుకుంటున్నా కెరియర్‌కి. ఎందుకంటే ఇంత మంచి హిట్ జనాలిచ్చారు మాకు. ప్రొడక్షన్ హౌస్ నిలబడింది. కాబట్టి ఐయామ్ హ్యాపీ. నా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయితుంది. ఓకే. డైరెక్షన్ స్టార్ట్ అయితుంది యూవీ క్రియేషన్స్‌లో. అది చాలా మంచి సినిమా. ఇక నేను ఎక్కువ చెప్పను దాని గురించి. అంటే నేను ఒక బయట గాసిప్ ఉంది. అంటే నేను అడుగుతాను జస్ట్ మీకు అది ఓకే అనుకుంటే చెప్పండి లేదంటే లేదు. సో, వేణు ఉడుగుల గారు నెక్స్ట్ శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్‌తో ఏదో సినిమా తీస్తున్నారని విన్నాను. చేస్తారా? జరుగుతుందండి. ఇంకా కొంచెం యూవీ క్రియేషన్స్ నుంచి ఇంకా కొన్ని ఫైనల్‌గా జరగాల్సినవి ఉన్నాయి. అవి ఎంత అయిపోతే ఇద్దరు హీరోలు ఉన్నారంట. అది ప్రాబ్లమ్. ఎక్కువ బడ్జెట్ అది. ఇంకొక హీరో దొరకాలి. గాసిప్ అది నిజమే అయితే. ఆ! సో, అంటే విన్నాం మేము. ఎందుకంటే రోషన్ చాలా పెద్ద హీరో అవుతాడు. సూపర్ అసలు. నాకు బాగా ఇష్టం.
నేను ఇంటరాక్ట్ అవుతుంటా కదా రోషన్ గారితో. అసలు చాలా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ ఆయన. సూపర్ స్టార్. మనం గుర్తుపెట్టుకో. అంత ఎనర్జీ, అంత డెడికేషన్, అంత క్లెవర్, మళ్ళీ ఇంటెలిజెంట్ ఫెలో. సో డెఫినెట్లీ ఆయనతో సినిమా అయితే కంపల్సరీ ఉంటుంది నాది. లేదు, చూస్తే కూడా నాకు తను చూస్తే హృతిక్ రోషన్ గుర్తొస్తాడు బేసిక్గా చెప్పాలంటే. అంటే రితిక్ రోషన్ గుర్తొస్తే రావచ్చు, బట్ చాలా టాలెంటెడ్. అంతకంటే మంచి ఆర్టిస్ట్ మనవాడు. చాంపియన్ మంచిగా వచ్చింది సినిమా అంట. నేను చూడలేదు, ఆ కథ తెలుసు నాకు. చాలా బాగా వచ్చింది. చాలా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీకాంత్ గారి కన్నా పెద్ద యాక్టర్ అవుతారు. శ్రీకాంత్ గారితో కంపేర్ చేయడం ఎందుకు? సో ఎవరైనా ఆయన ఫ్యామిలీ హీరో, మనోడు పెద్ద మాస్ హీరో. అవునా సార్? డెఫినెట్లీ కదా. అంటే ఇప్పుడు చాలా అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫ్రాంక్లీ బయట ఉన్న ఇది ఏంటంటే రోషన్ కి ఒక మంచి సబ్జెక్ట్ పెడితే టాప్ లో ఉంటారు ఇప్పుడు అతనికి. చాంపియన్ పడుతుంది కదా. Yeah. చాంపియన్ చాలా బాగా వచ్చిందంట. అంటే మన వాళ్ళు కూడా చూసారు, నాకు కథ తెలుసు. ఓకే. మంచి కథ, అది చాలా ఎక్స్ట్రానరీ కథ. లుకింగ్ వైజ్ అసలు అవసరం అసలు మ్మ్. చూస్తే గానీ అసలుకి చాలా బాగా అనిపిస్తాడు అసలు ఫస్ట్ థింగ్. కరెక్ట్. సో అసలుకి మామూలుగా కాదు. కానీ సార్ నాకు మీ మీద ఎప్పుడు ఒక రిగ్రెట్ ఉండిపోయింది. చెప్పండి. అంటే అది మీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్తారో నాకు తెలియదు. విరాట్ పర్వం వెన్నెలా క్యారెక్టర్కి నేను చాలా కరెక్ట్ అయ్యాను. చంపేసినందుకు బాధపడ్డారా? ఎంత కోపం వచ్చిందంటే అసలుకి ఆ విషయం రాణా గారికి తెలిసిన తర్వాత అసలుకి ఎందుకు వేణుగారు చంపేశారు అంటే అప్పుడులో ఒక మిక్స్డ్ టాక్ కూడా ఉంది, మీరు హీరోయిన్ చంపేయడం వల్ల. అదే ఇప్పుడు కొంచెం ఇలాంటి కథలు అంతే ఏం చేయలేము. అంటే ఇప్పుడు నాకున్న కమర్షియల్ అండర్స్టాండింగ్కి, అప్పుడు నాకున్న కమర్షియల్ అండర్స్టాండింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడైతే డెఫినెట్లీ వేరేలాగా ఉండేది. డెఫినెట్లీ వేరేలా ఉండేది. సో ఆ టైంలో నేను హానెస్ట్గా చేయాలనుకున్నాను. అదొక డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. 90స్లో ఒక పొలిటికల్ కంటెక్స్ట్లో జరిగిన ఒక హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేయాలనుకున్నాను. చేసేసిన అంతే. అంతే. అది ఎంత రావాలో పేరు అంత వచ్చింది. చాలా నాకు అంతే. సార్ అది నక్సలైట్ అంటే ఇప్పుడు మీరు వరంగల్ బ్యాక్డ్రాప్ కాబట్టి అసలు ఆ నక్సలైట్స్ ఇదంతా రియల్ స్టోరీనా లేదు అంటే అసలు రియల్ స్టోరీ. అది అమ్మాయిని అలా చంపారు కాబట్టి నేను కథ సినిమాగా తీశాను. అదంతా రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. కొంత మనం తెలిసిందే కదా, డ్రామా కోసం కొంచెం యాడ్ చేస్తాం కదా మసాలా. అంతే. కానీ సినిమా మొత్తం చూసాక ఒక ఆడియన్గా ఇది నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, ఇలా అని చెప్పట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఈ సినిమాకి హీరో నాకు సాయి పల్లవి అనిపించారు. అవును కదా, మేము కూడా అట్లనే నెరేటివ్ సెట్ చేసాం కదా. ప్రమోషన్ నేనే కాదు, రానా గారు కూడా అదే కదా, ఈమె హీరోయిన్. అందుకని మేము పోస్టర్స్లో కూడా ఆమె ఫస్ట్ పేరు వేస్తాం. సో ఈ స్టోరీ మీరు రానా గారు చెప్పినప్పుడు ఆయన ఏమి బేసిక్గా హీరో హీరోయిన్ ఇట్లా హీరోయిన్ సెంట్రిక్ కదా, లేదా హీరోయిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందన్నప్పుడు అంత పెద్ద హీరో ఒప్పుకున్నారు అసలు ఈ నేరేషన్? మొదటి నుంచి నా లక్ ఏంటంటే, నేను ఇది నాదొక కథ సినిమా కూడా క్లైమాక్స్ వేరే ప్రొడ్యూసర్కి చెప్పినప్పుడు వేరేలాగా వీడేదో పెద్ద క్రికెటర్ అవ్వాలి, పెద్ద సైంటిస్ట్ అవ్వాలి ఇలా చెప్పారు. బట్ ఏది అవ్వకున్నా కూడా మనిషే కదా, ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్ కదా అని ఆ సినిమాని నేను ముగించాను. అప్పుడు శ్రీ విష్ణు నన్ను ఏమి దాన్ని వ్యతిరేకించలేదు. రెండో సినిమా విరాటపురం అప్పుడు రానా గారు కానీ వీళ్ళందరూ అది వ్యతిరేకించలేదు. నా సెన్సిబిలిటీస్ని, నా ఈస్థెటిక్స్ని అర్థం చేసుకున్నారు, రెస్పెక్ట్ చేశారు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి విషయంలో కూడా అంతే. డైరెక్టర్ సాయిల్ కాంపాటి అనుకున్న విషయాన్ని క్లైమాక్స్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కూడా ఈటీవీ విన్ వాళ్ళు వ్యతిరేకించారు. సో ప్యూర్ అంటే నాకు అలాంటి మనుషులు దొరికారు కాబట్టే నా వర్క్స్ అన్ని బయటకు వచ్చినాయి. సాయి పల్లవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా ఉండేది సార్? ఆవిడ ఎలా ఉంటారు? ఈ ప్రశ్న నాకు ఎంత బోర్ అంటే అంటే అడుగుతారంటే అంటే ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సాయి పల్లవి గారు అంటే అందరికీ ఇష్టం. అబ్సల్యూట్లీ బాగుంటుంది. దీనిలో ఒక బెస్ట్ మెమరీ మీరు షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్? అంటే మొత్తము అక్కడంతా అడవులు పడిపోతుంది కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, తను ఆ అడవులు ఈ తీసుకెళ్లేటప్పుడు కానీ రానా గారు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటివి చాలా అవుట్డోర్లో చేశారు కదా. అయితే ఒకసారి ఏమైంది అంటే, మేము ఒక ఫారెస్ట్లో షూట్ చేస్తున్నాం, కేరళ ఫారెస్ట్లో. అక్కడ 5:30 తర్వాత యానిమల్స్ వస్తాయి, ఎలిఫెంట్స్ వస్తాయి. 5:30 కరెక్ట్గా 5:30కి మీరు వచ్చారన్నారు. లోపల అడవిలోకి వెళ్ళాం. మేము వెళ్ళి షూట్ చేసాము. మాకేమో షార్ట్లు కంప్లీట్ కాలే, చేస్తూనే ఉన్నాం. 6 అయింది. ఒక్కసారిగా నాకు తెలిసి ఒక 200 ఏనుగులు ఇట్లా వస్తున్నాయి. ఇట్లా ఫస్ట్ ఒక 2 కనిపించినాయి, తర్వాత 2 కనిపించినాయి. జియోగ్రఫికల్ ఛానల్లో చూస్తాం కదా, ఆల్మోస్ట్ ఒక 200 ఎలిఫెంట్స్ అట్లా కనిపిస్తున్నాయి. పరిగెత్తుకుంటూ వస్తాం, అందరం పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళి 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యారవాన్లో చూస్తున్నాం.
కొన్ని మా ఇంటి వాళ్ళ వరకు దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చినాయి. ఇంకా మా వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు కదా! దాంతో అవి ఇంకా కొంచెం టెర్రరైజ్ అయినాయి. సో, అది ఆహ్, అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అది. అమ్మో! 200 ఏనుగులా సార్? 200 అంటే 200 అదే మేబీ ఉండకపోవచ్చులే గానీ చాలా ఒక పెద్ద మంద అనుకోండి. గుంపులాగా. అంటే అది హ్యూజ్ ఫ్రేమ్ పెడితే ఎట్లుందో అన్ని ఉన్నాయి. ష్యూర్. తర్వాత ఆమెను చంపేటప్పుడు ఫారెస్ట్ కొండ మీద నిలబడి నాకైతే భయమేసేది. అంటే కొంచెం ఇట్లా ఇలా ఉంటది గదా! ఇది గదా! ఒక 1 ఫీట్ డిస్టెన్స్‌లోనే ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిలబడాలి. ముఖ్యంగా సాయి పల్లవి నిలబడాలి. నేను అస్తమానం వెళ్లి ఆమెని కొంచెం ముందు జరిపేవాడిని. భయ్ పడ్ అంటే పడిపోతారేమో అని. ఆమె ఆమె అన్నది నేను పెరిగిందే అడవిలో పెరిగినా. నేను ఈ కొండల మధ్యలో, గుట్టల మధ్యలోనే పెరిగినా. నాకేం భయం లేదు. మీరు టెన్షన్ పడకండి. మీరు షార్ట్ చూసుకోపోండి అన్నది. నిజంగానే సార్ అసలు. నాకు షాక్ అయ్యాను నేను. బట్ అసలుకి అది సూపర్ అయితే. సో, రానా గారితో ఎట్లా ఉంది సార్ ఎక్స్‌పీరియన్స్? మళ్ళీ రానా గారితో ఏమన్నా రిటర్న్ మళ్ళీ తీస్తారా సినిమా? తీస్తాను. నాకు బాగా ఇష్టం రానా గారంటే. మొన్న కూడా ఒక లైన్ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఏదో చెప్తే, "అరే! ఇది నేను చేస్తా" అన్నాడు ఆయన. ఒక 4 మంత్స్ బ్యాక్ కలుస్తా అప్పుడప్పుడు. సో, ఆయనతో పని చేయడం అంటే ఈజీ అండి. చాలా ఈజీ ఆయనతో పని చేయడం. చాలా అంటే చాలా. ఎందుకని సార్ రానా గారితో అంత ఈజీ ఏంటి? తను డైరెక్టర్‌ని ఫాలో అవుతాడు. డైరెక్టర్ బుర్రలో ఏముంది అనేది చూస్తాడు. ఓహ్! వీడికి ఇది కావాలా? వీడికి ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అని దాన్ని ఫాలో అవుతాడు. అది మాకు ఈజీ అనమాట. డిపెండ్ అయితాడు ఆయన. ఒకసారి చేసి చూపించండి అంటాడు డౌటొస్తే. సో, అట్లా అంతా ఈజీ బాగా. ఇమ్మీడియేట్‌లీ ఓకే అన్నారా? అంటే మరి అక్కడ సాయి పల్లవికే ప్రిఫరెన్స్ ఎక్కువుంది. తనే సెంట్రిక్ ఉంది అంటే కదా! వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా! వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కదా! యెస్. మరి. సుధాకర్ సారు పంపించారు అక్కడికి. ఆయన అనుకోలే మేము ఫస్టు. హుహు. అది మాకు ఇంకా అడిషనల్ యాడ్ అది. ఆయన చేయరనుకున్నాం మేము. కథ చెప్పమంటున్నాడు అని అంటే, ఎలాగో చేయడులే అని చెప్పి పోయి చెప్పొచ్చిన. సూపర్ సార్ అన్నాడు ఆయనే. హమ్మయ్య! చేస్తారా సార్ అన్నా. డెఫినెట్‌గా చేద్దాం సార్ అన్నాడు. మీకది ఓరినియమ్మ ఏందిరా ఏం జరుగుతుంది? సాయి పల్లవి ఓకే చేసింది, రానా ఓకే చేసాడు. అబ్బా! అనుకున్నా. అసలంటే దానిలో కూడా ఎవ్రి క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయిన రాహుల్ రామకృష్ణ గారి క్యారెక్టర్. హ్మ్. ఏ పిచ్చి పిచ్చి ఏషియాలు లేకుండా గవర్నమెంట్